బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ రీ ఎంట్రీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండి. మీకు తెలుసు కదా, శ్రీజ ఎలిమినేషన్ చాలామంది ఫ్యాన్స్కి, ముఖ్యంగా ఆమె బాగా ఆడిన ఎలిమినేట్ అవ్వడం అన్యాయం అనిపించింది. అందుకే ఆమె మళ్లీ రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇప్పుడైతే ఆ రీ ఎంట్రీ దాదాపు పక్కా అయినట్లే అనిపిస్తోంది. మొదటిదేంటంటే ఈ రీ ఎంట్రీ ప్లాన్. ఈ వారం టాస్కులు చూశారుగా, కొంచెం డల్గా ఉన్నాయి, పెద్ద కంటెంట్ లేదు. సో లాస్ట్ సీజన్ లాగే ఎలిమినేట్ అయిన వాళ్ళు అంటే ఓ 7 దాకా ఉంటారు కదా, భరణి, ఫ్లోరా, షష్ఠి, ప్రియా, మనీష్, మాస్క్మ్యాన్ హరీష్, సంజన, శ్రీజ వీళ్ళంతా వెనక్కి వచ్చి నామినేషన్స్ చేసే ఛాన్స్ అయితే 99% ఉందంటున్నారు. ఇక రెండోది పర్మనెంట్ ఎంట్రీ ఛాన్స్. నామినేషన్స్ అయ్యాక ముఖ్యంగా 4 కామనర్స్ అంటే సెలబ్రిటీలు కాని ప్రియా, మనీష్, మాస్క్మ్యాన్ హరీష్, శ్రీజ వీళ్ళు ఓ వారం హౌస్లో ఉండొచ్చట. అప్పుడు పబ్లిక్ ఓటింగ్ పెట్టి ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని లేదా ఇద్దరిని, బహుశా శ్రీజ, మాస్క్మ్యాన్ హరీష్కే ఎక్కువ ఛాన్స్ అంటున్నారు. పర్మనెంట్గా వైల్డ్ కార్డ్గా ఉంచే ఆలోచన ఉందంట. లేదా హౌస్మేట్స్ ఓట్ చేసినా ఆశ్చర్యం లేదు. చివరగా అసలు ఎందుకు ఈ ప్లాన్ అంతా అంటే, శ్రీజ ఎలిమినేషన్ అన్యాయమని ఫ్యాన్స్ గట్టిగా ఫీల్ అవ్వడం, దానికి తోడు ఇప్పుడు గేమ్ కొంచెం బోర్ కొడుతుండటంతో శ్రీజ వస్తే ఓటింగ్ బాగా వస్తుందని బిగ్ బాస్ టీం ఆలోచనట. అట్లే మాస్క్మ్యాన్ హరీష్ కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి హౌస్లో కొంచెం గట్టి కంటెంట్ ఇస్తాడని అనుకుంటున్నారు. అందుకే ఇద్దరూ రీఎంట్రీ ఇచ్చే ఛాన్సులు బాగానే ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ రీఎంట్రీ దాదాపు ఖాయమన్నమాట. బహుశా మాస్క్మ్యాన్తో కలిసి రావచ్చు. ఇది గేమ్ డైనమిక్స్ను పూర్తిగా మార్చేయచ్చు.